ఈజిప్ట్ పిరమిడ్లు, ముఖ్యంగా గిజాలోని గ్రేట్ పిరమిడ్ మానవ చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతం. దీని నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ మరియు ఉద్దేశ్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? సుమారు 2.3 మిలియన్ల రాళ్లను ఉపయోగించి గ్రేట్ పిరమిడ్ను నిర్మించారు. ఒక్కో రాయి బరువు సగటున 2.5 టన్నుల నుండి 80 టన్నుల వరకు ఉంటుంది. వీటిని ఎలా తరలించారు అనే దానిపై కొన్ని ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. తడి ఇసుక సిద్ధాంతం, వెట్ శాండ్ థియోరీ. భారీ రాళ్లను స్లెడ్జెస్ మీద పెట్టి లాగేవారు. ఇసుకను తడిపి ఉంచడం వల్ల రాపిడి, ఫ్రిక్షన్ తగ్గి రాళ్లను లాగడం సులభతరం అయ్యేదని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ర్యాంపు వ్యవస్థ, ర్యాంప్ సిస్టమ్స్. పిరమిడ్ చుట్టూ ఇటుకలు మరియు మట్టితో చేసిన వాలుగా ఉండే మార్గాలను ర్యాంప్స్ నిర్మించేవారు. పిరమిడ్ ఎత్తు పెరిగే కొద్దీ ఈ ర్యాంప్లను కూడా పెంచుకుంటూ రాళ్లను పైకి తీసుకెళ్లేవారు. నీటి కాలువలు. నైలు నది నుండి పిరమిడ్ నిర్మాణం జరిగే ప్రాంతం వరకు చిన్న కాలువలు తవ్వి రాళ్లను పడవల ద్వారా చేరవేసేవారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 2. అవి కేవలం సమాధులా? అవును, అధికారిక చరిత్ర ప్రకారం పిరమిడ్లను ఫారోలా, ఈజిప్ట్ రాజులు సమాధులుగా నిర్మించారు. వారు మరణించిన తరువాత వారి ఆత్మ పరలోకానికి ప్రయాణించడానికి ఈ నిర్మాణాలు ఒక మెట్ల మార్గంలా పనిచేస్తాయని వారు నమ్మేవారు. రాజుల మృతదేహాలను మమ్మీలుగా మార్చి వారితో పాటు బంగారం, విలువైన వస్తువులు మరియు ఆహారాన్ని కూడా లోపల భద్రపరిచేవారు. 3. ఖగోళ సంబంధిత నిర్మాణాల ఆస్ట్రోనామికల్ కోరలేషన్. చాలామంది పరిశోధకులు పిరమిడ్లకు నక్షత్రాలకు మధ్య ఉన్న వింతైన సంబంధాన్ని గమనించారు. ఒరైన్ కోరిలేషన్ థియరీ. ఆరియన్ కోరిలేషన్ థియరీ. గిజాలోని 3 ప్రధాన పిరమిడ్లు ఆకాశంలోని ఆరియన్స్ బెల్ట్ నక్షత్రాల వరుసతో ఖచ్చితంగా సరిపోతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, ఆ నక్షత్రాలను గౌరవిస్తూ లేదా వాటిని దిక్సూచిగా వాడుకుంటూ నిర్మించారని కొందరి వాదన. దిక్కుల ఖచ్చితత్వం. గ్రేట్ పిరమిడ్ యొక్క 4 వైపులా భూమి యొక్క 4 ప్రధాన దిక్కులకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కేవలం 0.05 డిగ్రీల తేడాతో ఖచ్చితంగా సరిపోతాయి. ఎయిర్ షాఫ్ట్స్. పిరమిడ్ లోపల ఉండే చిన్న రంధ్రాలు, షాఫ్ట్స్, ఆకాశంలోని కొన్ని నిర్దిష్ట నక్షత్రాల, ఉదాహరణకు సిరియస్, ఒరైన్ వైపు చూపిస్తాయి. పిరమిడ్లు కేవలం సమాధులు మాత్రమే కాదు, అవి ఆ కాలపు గణిత, ఇంజనీరింగ్ మరియు ఖగోళశాస్త్ర విజ్ఞానానికి నిలువుటద్దాలు. వేల ఏళ్ల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండా అంతటి ఖచ్చితత్వాన్ని ఎలా సాధించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే.